కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది మణిపూర్ హింసల గురించి మాట్లాడుకుందాం. హింసాత్మక ఘటనలు 2023 మే నుంచి స్టార్ట్ అయినాయి. అది ఏంటంటే కుకీస్ అమ్మాయిని అత్యాచారం చేయడం వల్ల అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే కుకీస్ నాగాస్ ఒక వర్గం, మైతీస్ ఒక వర్గం. మైతీస్ వర్గం ఎప్పుడు ఆధిపత్యం ఇంపాల్ క్యాపిటల్ ఆఫ్ సిటీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అక్కడ ఆ రాజధాని ఇంపాల్లో ఎక్కువ మైతీస్ ఉంటారు. వాళ్ళే మెజార్టీ పీపుల్. అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళే. స్వతంత్రం 3 సంవత్సరాలు అయినా సరే కుకీస్ 2 సార్లే అక్కడ సీఎం కింద ఉన్నారు. మిగిలిన అన్ని సార్లు కూడా మైతీసే ఉన్నారు. అలాగే అక్కడ గొడవలు జరగడానికి కారణం నల్లమందు అమ్ముతున్న 2 వ్యక్తుల్ని డైరెక్ట్ సీఎం అంట వలన అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు 18 మంది కుకీస్ వర్గ వాళ్ళు రాహుల్ గాంధీ అవిశ్వాసం పెడతాంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినా సరే బీజేపీ నగ్గి అంత సినిమా ఏమి లేదు అక్కడ. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెడితే మంచిదని అనుకుంటున్నారు. అలాగే రాష్ట్రపతి పాలన వచ్చేయింది. కానీ అక్కడ ఇంపాల్లో అంతా కూడా మైతీస్ అంటే బీసీలు, ఓసీలు, అలాగే ముస్లిమ్స్ కూడా. అలాగే 40% కుకీస్ నాగాసు ఉంటే 40% మైతీస్ ఉంటారు. మిగిలిన ఉన్నారు కదా, వాళ్ళంతా మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా అందరూ ఉన్నారు. ఇలా భిన్నంగా ఉండటం వలన ఈ ఇష్యూస్ వస్తున్నాయి. అలా స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ఎవరని ఈ కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల ద్వారా కొన్ని ఏరియాలని గుర్తించి అదేంటి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా, పక్క దేశాల నుంచి వచ్చి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అలా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కానీ, అలా మయన్మార్ నుంచి వచ్చిన జనం కానీ వీళ్ళందరూ వచ్చి ఈ మణిపూర్లో ఉంటాం. అలాగే మణిపూర్ అంతా కూడా ఈ కుకీస్ నాగాస్ ఉన్న ఏరియా అంతా కూడా పర్వతాల లెక్క. ఆ ఏరియాలో వీళ్ళంతా ఉంటారు. అలాగే మైదానంలో ఉన్న ఏరియాలో ఇంపాలు వీళ్ళంతా మైతీస్ ఉంటారు. కానీ మైతీస్ భూభాగం తక్కువ ఉన్న వల్ల కుకీస్ ఉన్న భూభాగం కావాలని, మాకు ఎస్సీ హోదా కల్పించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కానీ మా దగ్గరికి వస్తే మా ల్యాండ్లన్నీ ఆక్రమించుకుని ఇంకా దారుణంగా అయిపోతాం మేమని దాని గురించి వస్తే ఇన్స్టెంట్ ఇదంతా. ఇలాగా ఈ 2 వర్గాలకి బీసీలని, ఈ మైతీస్ అన్న వర్గాన్ని మొత్తం బీసీలో కలపాలని ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు. అది ఆ ఇష్యూ మీద వచ్చిన ఇష్యూయే 386 కేసులు. ఎక్కడెక్కడ అవుతాయి ఏంటి, మొత్తానికి 100ల్లో జనం చనిపోవడం ఏంటి, ఆస్తులు దక్కడం ఏంటి, అన్నీ కూడా ఎక్కువ అయింది. అలాగే వీళ్ళు ఎస్టీలోకి వస్తే ఇక్కడ పర్వత ప్రాంతంలో ఉన్న మా స్థలాలు, ల్యాండ్లు కొనేసుకుంటారు అని. మైతీస్ కొంచెం ఫైనాన్షియల్ స్ట్రాంగ్, కుకీస్ నాగాస్ ఫైనాన్షియల్ వీక్. వీళ్ళంతా ఎక్కువ క్రిస్టియన్స్ ఎక్కువ నమ్ములు ఉంటారు. వీళ్ళంతా ఎక్కువ హిందూయిజంలో ఉంటారు మైతీస్. ఇలా 2 వర్గాలు ఉండటం వలన ఇష్యూ బాగా తీవ్ర స్థాయిలోకి వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం లేదని తెలుసుకుని వెన్న అక్కడ రాష్ట్రపతి వలన విధించారు.